ఊపిరాడక చెమట్ల బట్టి వామ్మో. కమాన్. ఇక్కడ ఆడో సూది పెట్టాడంట. ఇందాక నుంచి ఇట్లలోనే పోరుకాడి బొల్లాడుతున్నా, ఎక్కడ ఎక్కుంటుందో తెలియదైతే. హే గైస్, మనం ఈ రూమ్ మొత్తం బలూన్స్ అయితే నింపేసాం. బ్రో ఈ రోజు ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం. ఏంటా ఛాలెంజ్? బలూన్స్ అన్నిటిని పగల కొట్టాలా? చెప్పు, ఇప్పుడే పగల కొడతా. బ్రో తొందరపడదు బ్రో, చెప్తాను. చెప్తాను ఏంటంటే, ఈ రూమ్స్ అన్ని బలూన్లు ఉన్నాయి, ఇవన్నీ పగిలిపోయే వరకు నువ్వు ఈ రూమ్ లోనే సర్వే అవ్వాలి. ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి అనమాట. రూల్ నెంబర్ 1 ఏంటంటే, ఈ బలూన్స్ అన్ని పగిలే వరకు నువ్వు రూమ్ నుంచి బయటికి రాకూడదు. ఇన్ కేసు వచ్చావో నువ్వు ఎలిమినేట్ అయినట్టే. అండ్ రూల్ నెంబర్ 2 ఏంటంటే, మొబైల్ ఫోన్ నాట్ అలౌడ్. ఓకే. రూల్ నెంబర్ 3 ఏంటంటే, ఇక్కడ బ్రో వల్ల ఒక్క బలూన్ కూడా పగలకూడదు. ఇన్ కేసు ఒక్క బలూన్ పగిలినా కానీ అడిషనల్ గా నువ్వే 10 బలూన్స్ యాడ్ చేసుకోవాలి. ఒక్క బలూన్ నీ వల్ల పగిలింది అనుకో, 10 బలూన్స్ యాడ్ అవుతాయి. ఓకే, మనం ఒక్క బలూన్ కూడా పగలగొట్టాం. ఛాలెంజ్ చూద్దాం. రెడీ. రూల్ నెంబర్ 4 ఏంటంటే బ్రో, ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు బయటికి రాకూడదు. నో ఫుడ్ అంతవరకు, నో వాటర్, ఈవెన్ నో బాత్రూమ్. యా. ఓకే, ఐ యామ్ రెడీ టు డు దిస్ ఛాలెంజ్. సో ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 1:40 అవుతుంది అనమాట. చూసారు కదా. సో బ్రో ఎంతసేపు ఛాలెంజ్ లో సర్వైవ్ అవుతాడు, ఎంతసేపు ఉండగలడు అనేది నాకు కూడా తెలియదు. చూద్దాం. ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు మనం పెద్ద పెద్ద డైలాగ్స్ మాట్లాడాం, కానీ ఇప్పుడు తెలుస్తుంది ఒక్క బలూన్ కూడా పగలకూడదంటే. ఇక్కడ అడుగు పెట్టాలన్నా కూడా భయంగా ఉంది. ఈ అడుగు వేస్తే ఎక్కడ పేలిపోతాయో అంత భయంగా ఉంది. లెట్స్ సీ. బ్రో బయటికి వెళ్తున్నాను, బలూన్స్ పగలగొట్టావు. నేను అక్కడ కెమెరా చూసావా, అక్కడ నుంచి నేను మొత్తం చూస్తుంటా. ఒక్క బలూన్ కూడా పగలకూడదంట, మనం చేసి చూపిస్తాం. బాయ్ బాయ్ బాయ్. ఒక్క బలూన్ కూడా పగలకూడదు అంటాడు. ఇక్కడ ఒక బలూన్. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ షిట్. ఓకే ఓకే. ఓ ఓ ఓ ఓ. అబ్బా ఎట్టకేలి గైస్, ఒక ప్లేస్లో అయితే స్థిరంగా కూర్చున్నాం. మన వాడు ఏదో ఇది పెద్ద ఛాలెంజ్ అన్నట్టు ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ వీటిల్లో ఎంతసేపు కూర్చోమన్నా కూర్చునేస్తా. సింపుల్. ఈ బలూన్స్ కాసేపట్లో పేలిపోతాయి. ఎంతసేపు. ఈ ఛాలెంజ్ చాలా చాలా సింపుల్. అతనికి తెలియని విషయం మనం దొంగతనంగా పగలగొట్టబోతున్నాం. చాలా సింపుల్ గా ఉంది గాయస్. ఇదేదో పెద్ద విషయం లాగా, పెద్ద ఇదిలాగా, పెద్ద తోపు తురుము అన్నట్టు చెప్పాడు. అంత సింపుల్ సింపుల్. వామ్మో, బలూన్ పగిలింది గాయస్. గాయస్ ఇప్పుడే ఒక బలూన్ అయితే పగిలిపోయింది. అయినా మనోడికి ఏం తెలుసు, బయటకు ఉన్నాడు. ఒక్క బలూన్ కూడా పగలకుంటే నేను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నా. ఇక్కడ బలూన్స్ ఏం పగలగొట్లా. ప్రూఫ్ ఏంటి బ్రో? నేను చూస్తున్నాను, నేను నీకు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత చూపిస్తాలే, అది అక్కడ రికార్డ్ అవుతుంది కెమెరాలో. సో ఛాలెంజ్ ప్రకారం రూల్ నెంబర్ 1 ఏంటంటే, బలూన్స్ పగలకూడదని చెప్తా. ఇంకో 10 బలూన్స్ 10 బలూన్స్ వదాలా గాయస్? ఛాలెంజ్ ప్రకారం మనం బుడ్లు పగలగొట్టకూడదు, కానీ బుడ్లు పగిలిపోయినాయి కాబట్టి ఛాలెంజ్ ప్రకారం ఈ 10 బుడ్లు అయితే వదాల్సి ఉంటుంది. సో ఊదేద్దాం. ఓ అమ్మో, కష్టంగా ఉంది. వామ్మో. ఇదైతే లాస్ట్ బలూన్ అనమాట. 10 బలూన్స్ లో ఊసేద్దాం. మన కర్మ గాలి పడింది. 10 బలూన్స్, లాస్ట్ బలూన్ అయిపోయింది. కులుకులొలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను.
గైస్ ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి 4 hours అయిపోతుంది. ఈ బలూన్స్లో గంటకు ఒకటి పేలుతుంటే ఇప్పటికీ నాకు తెలిసి ఒక 10 బలూన్స్ ఏమో పగులు ఉంటాయి వాటంతటా అవే. ఇలా పేలితే ఇంకో 2 days 3 days కూడా ఇట్లానే ఉండాల్సిందేమో ఈ ఛాలెంజ్లో. ఛాలెంజ్ ఏదో చాలా ఈజీగా ఉంటుంది అనుకున్నా, దీనిలో ఊపిరాడక చెమట్లు బట్టి వామ్మో బోర్ కొడుతుంది గాయస్, చాలా బోర్ కొడుతుంది. అబ్బో ఈ బలూన్స్తో ఒక బాధపడిపోయి నాయన చూడండి, నా బాధ అంతా ఇంత కాదు, చాలా బోర్ కొడుతుంది గాయస్. ఇప్పటికే స్టార్ట్ అయ్యి చాలా టైం అయిపోతుంది, ఎంత టైం అయిందని కూడా తెలియడంలే. ఎప్పుడు ఈ బలూన్స్ ఎన్ని పగలుతాయో, ఎప్పుడు ఈ ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది అనేసే ఉన్నది. హాయ్ బ్రో, ఏం చేస్తున్నావు? రావయ్యా రా, ఈ ఛాలెంజ్ ఇచ్చావు, నేనేదో ఈజీ అనుకున్నా, ఇదేంది ఇంత కష్టంగా ఉంది. ఏ కదలికలు లేకుండా ఏం చేయాలో తోచక అబ్బా చాలా కష్టంగా ఉంది. అబ్బా ఇది రాను రాను చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది. చాలా ఈజీగా ఉందని చెప్తావు కదా బ్రో, అసలు ఇదేం ఛాలెంజ్ అన్నావు? ఈజీ అనుకున్నాం కానీ ఇప్పుడు పోను అది పేషెన్స్ లెవెల్స్ టార్గెట్ రీచ్ అయిపోతుంది. నీకోసం కొంచెం దయ చూపించి ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నా బ్రో. అమ్మయ్య, ఛాలెంజ్ చేస్తే బలూన్స్ పగలగొట్టే అవకాశం ఇస్తావా? యా, అది కానీ నువ్వు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసావు అనుకో, సేఫ్ గా కొన్ని బలూన్స్ అయితే పగలగొట్టచ్చు. ఓకే, అయితే కొన్ని ఛాలెంజెస్ ఇద్దాం. పాపం చూడండి, ఇంకా చాలా బలూన్స్ ఉన్నాయి. ఇలా అయితే 2-3 రోజులైనా మన వాడి పరిస్థితి అదో కదా అంతే. బట్ ఛాలెంజెస్ ఈజీగా ఉండవు బ్రో, ఇది కూడా చెప్తున్నాగా, అది కూడా ఈజీగా ఉండదు. ఛాలెంజెస్ ఈజీ కాకపోతే ఈ ఛాలెంజ్ కొంచెం ఈజీ అయిపోతుంది, అప్పుడు కొంచెం గబాన్ అయిపోతుంది. యా, ఛాలెంజెస్ ఈజీ కాకపోయినా సరే పగలగొట్టే ఛాన్సెస్ వస్తాయిగా, ఎట్లా అన్నా తొందరగా కంప్లీట్ చేయొచ్చు. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉందంట పగలు కొడుతుంటే. ఎస్, ఇది హాట్ సాస్ బ్రో, ఇది చాలా కారంగా ఉంటుంది అనమాట. ఇది తిని కానీ నువ్వు 10 minutes వాటర్ తాకుండా ఉన్నావు అనుకో, నువ్వు సేఫ్గా 10 బలూన్స్ అయితే పగలు కొట్టచ్చు. ఓకేనా? 10 minutes అయితే వాటర్ తాగకూడదు అస్సలు, ఎంత కారంగా ఉన్నా. ఓకేనా? ఓ చాలా కారంగా ఉంది. ఇదో బ్రో సాస్. వామ్మో, ఏందయ్యా ఇది ఏంది ఇది? ఎట్లుంది బ్రో వాసన? వామిటింగ్ వస్తుంది, ఘాట్ ఎక్కువగా ఉంది. బ్రో గబ్బు కొడుతుంది గాయస్, చిన్న గబ్బు కాదు. ఓకే కానీ బ్రో తిను. 2 స్పూన్లు తిని నేను, 1 స్పూన్ అయితే తినలేదు. లేదు రూల్ అంటే రూల్ బ్రో, 2 స్పూన్లు అని చెప్పా, 2 స్పూన్లు తినాల్సిందే. అయ్యో నా వల్ల కాదు స్వామి, 2 స్పూన్లు అంతే బ్రో. 1 స్పూన్ సరే బ్రో, నీ కోసం కానీ 1 స్పూన్. 1 స్పూన్ ఓకే ఓకే. ఓ యమ్మా, తిను బ్రో, కమాన్. కారం లేదా? కారంగా ఉందా? రకరకాలుగా ఉంది మాస్టర్ ఇది. వాటర్, నో వాటర్. 10 minutes అవ్వలేదు ఇంకా. బ్రో ఏమి ఎట్లుంది? కారం ఉందా? మరి మండుతుంది, బాగా గట్టిగా మండుతుంది. నీళ్ళు కావాలా? ఓకే నీళ్ళు ఇస్తా, కాకపోతే బలూన్స్ పగలగొట్టలేదు. ఓకేనా? ఛాలెంజ్ అడుగునట్టేనా? అవును, ఉండిపోతా. కారమే లేదు, అంత కారమే లేదు గైస్. బా కారం లేకుండా పొసలు ఎందుకు కొడుతున్నావు బ్రో? ఓహో అరస్తానా ఊరికే? యోగా చేస్తున్నాడు గైస్, యోగా. అందరికి గొంతులో మండితే నాకు నాలిక పొట్టలో మండుతుంది. బ్రో నిజం చెప్పి కారం కింద యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు బ్రో. నువ్వు తింజుడు అయ్యా, నువ్వు తింజుడు. కాదు, ఛాలెంజ్ నేను నీకు ఇచ్చాను, నువ్వు నాకు ఇచ్చావా? నేను తిన్నాను, ఒకరు కారంగానే ఉంది. అబ్బో ఏం చేస్తున్నాడు వెళ్ళి? ఏం చేస్తున్నాడు? నాలుగుతో తప్పట్లేదు ఆడుతున్నా. చెప్పట్లు
30 seconds ఉంది, ఇంకా 30 seconds. కమాన్ బ్రో, 30 seconds. T-minus 30 seconds. వాటర్, నో వాటర్. స్ప్రైట్ ఇస్తా. నో బ్రో, స్ప్రైట్. ఈ 30 seconds లో నొప్పుకున్నావు అనుకో, 30 seconds పైన నొప్పుకున్నావు అనుకో, నీకు వాటరే. No అదే Sprite. నువ్వు దాని ముందు లోపల నొప్పుకుంటే స్ప్రైట్ ఇస్తా బ్రో. నో స్ప్రైట్. పెప్సీ ఇస్తా. కమాన్, 20 seconds ఉంది. చాక్లెట్ కూడా ఇస్తా బ్రో. No. వాటర్ తో ఒకటే నీ కారం తగ్గదు బ్రో. వద్దు. బ్రో బాగా ఆలోచించు, టైం లేదు. 10 seconds. 9. వద్దునే వద్దు పా. Eight. బాగా ఆలోచించు. 7 6 5 ఓ 3 3 2 1 and 1. 8 9 12 wow 13 14 లాస్ట్ వన్. ఫస్ట్ ఛాలెంజ్ లో లాస్ట్ వన్. ఫినిష్ 15 బలూన్స్. గైస్, ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి చాలా టైం అయిపోయింది. ఇప్పటికే చీకటి పడిపోయింది. ఇంకా చాలా బలూన్స్ ఉన్నాయి చూడండి. ఇంకా చాలానే ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ ఎప్పుడు పగలుతాయో అమ్మో, చాలా కష్టంగా ఉంది గైస్. లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ ఛాలెంజ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ ఛాలెంజ్ అయితే బ్రో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. Yes. సో సెకండ్ ఛాలెంజ్ లోకి అయితే వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ ఇంకా చాలా బలూన్స్ ఉన్నాయి, అవన్నీ వాటంతా అవే పగలాలంటే చాలా కష్టం. సో సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి గైస్ పుషప్ ఛాలెంజ్ అనమాట. ఎన్ని పుషప్స్ చేస్తే అన్ని బలూన్స్ అయితే పగలగొట్టచ్చు. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. షూరా? షూర్ Okay. షూర్. చూద్దాం గైస్ ఎన్ని పుషప్స్ చేస్తాడు. మీరు ఎన్ని చేయగలరు అనుకుంటున్నారో మన బ్రో బాడీ చూసి కొంచెం కామెంట్ చేయండి. మన బాడీ స్టీల్ బాడీ, మినిమం కొట్టేస్తాం అన్ని. 100 కొట్టేస్తాం. ఇక్కడ ఎన్ని బలూన్స్ ఉన్నాయి అన్ని పుషప్స్ చేసి పగలగొట్టేస్తావా? మ్యాక్సిమం ట్రై చేస్తాం. అబ్బా సరే గైస్ చూద్దాం. కమాన్ బ్రో, ఇంకా కొన్ని. రావాలట్లేదు. మొత్తానికి 23 పుషప్స్ అయితే టేస్ట్ చేసాం. ఇప్పుడు 23 బలూన్స్ పగలు కొట్టచ్చు. 1 2 3 4 5 6 8 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 బలూన్స్. ఫినిష్. ఏం చేస్తున్నావు బ్రో? హాయ్ అజయ్. ఏం చేస్తున్నా? ఏం చేస్తాం, ఆడుకోవడం తప్ప. ఇంకా ఎన్ని ఉన్నాయి ఏంది బ్రో బలూన్స్? ఉన్నా ఒక్కటి కూడా పగలలేదు. నువ్వు చెప్పిన ప్రకారం ఇది ఎప్పుడు పగలదో తెలియదు. ఈజీ అని చెప్పా, మాటలు కొట్టా, హెచ్చులు ఎక్కువ. ఏం చేస్తాం, ఒక్కటంటే ఒక్కటి కూడా ఇటు కొట్టినా పగలడం లేదు అవి. ఏంటి నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటో చెప్పు తొందరగా. నేను చూస్తే చాలా జాలేస్తాను బ్రో. ఛాలెంజ్ ఇంత సీరియస్ గా తీసుకొని ఇంత కష్టపడుతున్నావు, కాకపోతే ఇదేం పగిలేటట్లా అయ్యేటట్లు లేదు. మా అసలే మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు కోసం బ్రో. ఇంకొక ఛాలెంజ్ ఇస్తా, అంటే మరి ఇన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం సులభతరం చేస్తా. నాకు కావాల్సింది ఐ వాంట్ ఛాలెంజెస్. నిజంగా ఐ ఈట్ ఛాలెంజెస్. ఐ ఫేస్ ఛాలెంజెస్. ఓకే 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 చూద్దాం. సో గైస్ థర్డ్ ఛాలెంజ్ ఏంటంటే ఇలాంటి ఒక సూది ఇక్కడున్న ఇలాంటి ఒక బలూన్ కి స్టిక్ చేస్తుంది అనమాట. ఏంటి సో సూదా? ఇంతసేపు నేను వాటితో ఆడుకున్నాను కదా. సో ఉంది ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి నీకు తెలియట్లేదు. సో ఆ బలూన్ ని నువ్వు కానీ కనుక్కున్నావు అనుకో 1 minute లోపు 30 బలూన్స్ నువ్వు సేఫ్ గా బలూన్ పగలగొట్టచ్చు. 30 బలూన్స్. యా 30 బలూన్స్ డన్. ఓకే, ఇక్కడ ఆడో సూది పెట్టాడంట.
ఇందాక నుంచి ఇట్లలోనే పోరుకాడి బొల్లాడుతున్నా, ఎక్కడ ఎక్కుంటుందో తెలియదు. అయితే రెడీ, యువర్ టైమర్ స్టార్ట్స్ నౌ. మెల్లిగా మెల్లిగా చూడు బ్రో. మెల్లిగా చూడవయ్యా, ఎక్కే ఛాన్స్ ఉంది. ఎక్కడ 30 seconds ఓవర్. అయ్యో క్లూ. సరే బ్రో, నీకోసం ఒక క్లూ ఇస్తా. ఏంది? బ్లూ కలర్ బలూన్ కొంటది. బ్లూ. సో బ్లూ కలర్ బలూన్స్ నే చూడు. లాస్ట్ 20 seconds. కమాన్, బ్లూ కలర్ బలూన్స్ నే చూడు. 20 కలర్స్ పగల కొట్టకపోతే మూవీకి పెట్టాడయా. ఇలాడే పెట్టాడు. లాస్ట్ 10 seconds. అయ్యో 9 8 7 6 5 4 కనపడేటట్టు చెప్పు. 3 2 Got it. yes, లాస్ట్ సెకండ్ లో కనిపెట్టాడు. అమ్మా, గాట్ ఇట్ గైస్. ఎక్కడో పెట్టాడు, ఎట్టకేలకి దొరికింది. సో మొత్తానికి లాస్ట్ సెకండ్ లో అయితే కనిపెట్టేశాడు గాయస్. ఎడా మొత్తానికి ఇంకా 1 second ఉన్నప్పుడు కనిపెట్టేశాడు. 30 బలూన్స్ అయితే పగలగొట్టాలి. లెట్స్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 అయిపోయింది. 30 బలూన్స్ ఇప్పుడే పగలగొట్టా. అయినా కూడా చాలా బలూన్స్ ఉన్నాయి ఇంకా. ఇవన్నీ ఎప్పుడు పగులుతాయో కానీ వామ్మో, నెత్తి మీదకి వస్తున్నది. సో ఛాలెంజ్ 4 వచ్చేసి గాయస్ GTFI ఛాలెంజ్ అనమాట. ఎప్పుడైనా GTFI అంత పెద్దగా ఆడలేదు, కానీ ఒకడు ఫేస్బుక్ లో వస్తుంటాడు, మిషన్ పాస్డ్ అని లింగి కొట్టు తలకాయ కట్టుకొని ఆడుతూ ఉంటాడు అనమాట. ఓడు చూసా మొత్తానికి చూసా. ఇది GTFI ఛాలెంజ్ అనమాట. సో ఇది దీంట్లో 5 cases యాక్టివేషన్లో ఉన్నాయి. సో 5 cases యాక్టివేషన్ ఉన్నాయి కాబట్టి నిన్ను మిలిటరీ, పోలీసులు, ట్యాంకులు ప్రతి ఒక్కరు అనుకుంటారు బ్రో. గేమ్లో 5 minutes పాటు నువ్వు చనిపోకుండా సర్వైవ్ అవ్వగలగాలి. ఓకేనా? ఓకే. అయిపోయింది గాయ్స్. 40 బలూన్స్ పగలగొట్టాలి. బలూన్స్ పగలగొట్టే దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ భలే ఉంటుంది. కమాన్ తొందరగా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
30 balloons. 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. 40 అయితే పగల కొట్టేసాం. ఇంకా బోల్డ్ ఉన్నాయి ఇవి. రెడీ బ్రో? ఎస్ రెడీ. దీనికోసం వెయిట్ చేసినట్టున్నావు? అవునబ్బా, ఇంకా చాలా బలూన్స్ ఉన్నాయి పగల కొట్టడానికి. ఓకే, సో 5th ఛాలెంజ్ ఏంటంటే గాయస్, కొన్ని పజిల్స్ అయితే ఉంటుంది అనమాట, అది సాల్వ్ చేయాలి. ఇన్ కేసు నువ్వు సాల్వ్ చేసావు అనుకో, ఒక క్వశ్చన్ కి ఒక పజిల్ సాల్వ్ చేస్తే నువ్వు 10 బలూన్స్ పగలు కొట్టచ్చు. ఓకే ఓకేనా? ఓకే ఓకే. సో రెడీయా? రెడీ గైస్. ఈ పజిల్స్ మీకు కూడా డిస్ప్లే చేస్తారు, మీరు కూడా గెస్ చేయండి. సో దీంట్లో నువ్వు ఒక వర్డ్ అయితే గెస్ చేయాలి బ్రో. ఓకే. సో నీకు 10 seconds టైం అనమాట. 10 seconds లోపల నువ్వు కనుక్కోలేదంటే ఓడిపోయినట్టు. ఓకే ఓకే. స్టార్ట్. రెడీ? టైమర్ స్టార్ట్స్ నౌ. 10, 9, 8, 7, 6, 5, 4, డైనోసార్. 3. యా, రైట్ ఆన్సర్. నెక్స్ట్ రెడిల్. దీంతో ఒక సాంగ్ ఉంది బ్రో, ఆ సాంగ్ ఏంటో నువ్వు గెస్ చేయాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 9, చాలా సింపుల్ ఇది. 7, కుర్చీని మడత పెట్టి. 5, ఓకే, కుర్చీని మడత పెట్టి అయిపోయింది. 20 బలూన్స్. హాలీవుడ్ మూవీస్ చూస్తావు బ్రో నువ్వు? చూస్తా. అయితే ఖచ్చితంగా నువ్వు ఈ మూవీ చూసుంటావు, గెస్ చేయి. ఇది మూవీ నేమ్ గెస్ చేయాలన్నమాట. 9, ఫెయిల్ మ్యాన్. 8, ఫైనల్ డెస్టినేషన్. ఎస్, సూపర్. అమ్మో, ఫైనల్ డెస్టినేషన్. సూపర్, గబానే గెస్ చేసావు బ్రో. సేమ్ ఇంకో మూవీ నేమ్ అన్నమాట. మార్వెల్ మూవీస్ చూస్తావా? మార్వెల్స్ చూస్తా. అయితే ఇది చాలా ఈజీగా చెప్పేస్తావు బ్రో. ఆ. నేను హింట్ కూడా ఇచ్చేసా చెప్పాలంటే. ఓకే మార్వెల్ మూవీస్ అని. ఓకే. 10, అయ్యో 9, 8, అజయ్, 7, ఇది చాలా 6, సింపుల్. 5, ఐరన్ మ్యాన్. 4. ఓకే, ఎన్ని 4 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పావు. 40 బలూన్స్ పగల కొట్టే ఛాన్స్. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఒక రాంగ్ ఉంది అనమాట, అన్ని ఒకలాగా ఉంటే ఒక డిఫరెంట్ గా ఉంది, అదేందో నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఓకేనా? ఓకే. రెడీ? స్టార్ట్. 10, 9, 8, 7, 6, 5, 5, 4, 3, 2. పవరం. సో ఇప్పుడు వచ్చేసి లోగో కరెక్షన్ బ్రో. దీంట్లో KFC లోగో అయితే తప్పు ఉందన్నమాట. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ లోగో గెస్ చేయాలి. 10, 9, 8, 7, సెకండ్ వన్. 6. రాంగ్ ఆన్సర్. అడిగిన క్వశ్చన్స్ లో 4 కరెక్ట్ చెప్పాము. ఈ 40 బలూన్స్ పగల కొట్టే అవకాశం. 40 balloons completed. 5th రౌండ్ వచ్చేసి బ్యాలెన్సింగ్ ఛాలెంజ్ అనమాట. సో ఇదే అనమాట. దీన్ని అయితే తల మీద 1 minute వరకు బ్యాలెన్స్ చేస్తూ ఎన్ని బలూన్స్ అన్న పగలు కొట్టచ్చు. కాకపోతే దీని చేతితో పడిపోయేటప్పుడు ఆపకూడదు అండ్ కింద పడకూడదు కూడా. పడిందనుకో మళ్ళీ 10 బలూన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఛాలెంజ్ యాక్సెప్టెడ్. భారత వేద ముఖ. రెడీ? యువర్ టైమర్ స్టార్ట్స్ నౌ. అమ్మో, పడిపోతుంది. గైస్, ఇచ్చిన 5th ఛాలెంజ్ అయితే ఫెయిల్ అయిపోయింది అనమాట. నేనైతే ఎక్కువగా పగలగొట్టలేకపోయినా ఆ పాట్ కూడా కింద పడి పగిలిపోయింది అనమాట. సో దానివల్ల చేతికి కూడా దెబ్బ తగిలి బ్లడ్ అయితే వచ్చింది. సో 5th ఛాలెంజ్ అయితే ఫెయిల్ అనమాట. సో లాస్ట్ ఛాలెంజ్ 6th ఛాలెంజ్. 6th ఛాలెంజ్ వచ్చేసి ఏం లేదు బ్రో, 60 seconds టైం ఉంది నీకు. 60 seconds లో ఎన్ని బలూన్స్ పగలు కొడతావు పగలు కొట్టుకోవచ్చు, నీ ఇష్టం. ఎన్నైనా నీ ఇష్టం, మొత్తం కూడా పగలు కొట్టేయచ్చు. ఛాలెంజ్ కంప్లీట్ అయిపోద్ది, నువ్వు విన్ అయిపోతావు. 60 seconds లో అన్ని పగలు కొట్టేస్తా. ఇన్ కేస్ బ్రో నువ్వు అలా పగలు కొట్టలేదు ఇంకో ఒక్క బలూన్ మిగిలిన్నా గానీ, ఒక బలూన్ ప్యాకెట్ ఉంది, బలూన్ ప్యాకెట్ ఉంది. ఓకే. సో ఆ బలూన్ ప్యాకెట్స్ అన్ని నువ్వే వదాలి, అవన్నీ పగిలే వరకు ఇక్కడ ఉండాలి. ఓకే. డేర్ తీసుకుంటావా? ఆలోచించు, చాలా చాలా కష్టం. ఇప్పటికే ఎంత అయిందో. 60 seconds లో పగలేదంటే ఆలోచించుకో. నో, డేర్ యాక్సెప్టెడ్. 60 seconds లో ఇక్కడ మొత్తం ఎన్ని బలూన్స్ ఉన్నాయో మొత్తం అన్ని పగలు కొట్టేయాలి. ఇన్ కేస్ ఒక్కటి మిగిలినా కానీ ఒక బలూన్ ప్యాకెట్ మొత్తం ఎన్ని, దాంట్లో 100 బలూన్స్ ఉన్నాయి, 100 బలూన్స్ ఊది యాడ్ చేయాల్సి ఉంటుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
30 seconds. ఓవర్. ఏం లేదు గైస్, మొత్తం బలూన్స్ పగిలిపోయాయి. మొత్తం ఫినిష్ అయిపోయింది. ఛాలెంజ్ అయితే ఫినిష్ అయిపోయింది గైస్.